ఇక్కడ కనిపిస్తున్న ఫ్రూట్స్ చూడండి. గ్రీన్‌గా కనిపిస్తున్నవి ఉసిరికాయలు. రెడ్‌గా మరియు యెల్లోగా కనిపిస్తున్నవి ఖర్జూరం కాయలు. ఈ రెడ్ అండ్ యెల్లో కలర్ ఖర్జూరాలు పచ్చి ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు మనం తింటూ ఉంటాం కదా! ఇవి అయితే ఈ మధ్య బాగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. పచ్చి ఖర్జూరాలు కూడా. చిన్న ఊర్లలో కూడా ఇవి దొరుకుతున్నాయి ఇప్పుడు. ఎండు ఖర్జూరాల కంటే ఇవి టేస్ట్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. వీటిలో ఫైబర్, మినరల్స్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వెనక ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ముందుకు బయలుదేరేసాము ఇంకో చోట తీసుకుందామని. ఇక్కడ ఒకే చోట అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిల్లో నేను కొన్ని ఒక్కసారి కూడా టేస్ట్ చేయనివి కూడా ఉన్నాయి. కొన్నైతే వాటి పేర్లు కూడా తెలియనివి ఉన్నాయి. అందుకే ఇక్కడ ఆగాము వీటిని తీసుకోవాలని. ఇక్కడ ఇంతకుముందు ఇన్ని రకాల ఫ్రూట్స్ దొరికేవి కావు. ఇప్పుడైతే దొరుకుతున్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేది స్టార్ ఫ్రూట్ మరియు చెర్రీస్. ఇక్కడేమో ఉసిరి, బత్తాయి. ఆనంద్ తీసుకుంటుంటే నేను కూడా దిగాను చూద్దామని. ఒక చెర్రీ తీసుకొని టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంది అని. బాగానే ఉంది. మనం బేకరీలో చూసేటటువంటి చెర్రీస్ లాగా స్వీట్గా లేదు, కొంచెం చప్పగా ఉంది. ఇదేమో వాటర్ యాపిల్. ఈ ఫ్రూట్స్ రెడ్గా కనిపిస్తున్నవి. ఇవి స్టార్ ఫ్రూట్. ఈ మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి. ఇవి చెర్రీస్. ఇవే కొంచెం చప్పగా ఉన్నాయి టేస్ట్ చూస్తే. ఇవేమో గుండ్రంగా ఉన్నవి ఊటీ యాపిల్. ఇవి కొంచెం పులుపు, కొంచెం తీపి అలా ఉంటాయి. ఎవరైనా తినచ్చు వీటిని. ఇదేమో పర్పుల్ మ్యాంగోస్టీన్, అంటే వంగ మామిడి అంటారంట, కానీ నేను ఎప్పుడూ తినలేదు. ఇక్కడ గ్రీన్గా ఉన్నవేంటో తెలీదు. ఇవేమో రంబూటాన్ ఫ్రూట్స్. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, నా ఛానల్లో ఉంది చూడండి. దీని లోపల గుజ్జు తెల్లగా స్ఫటిక లింగాకారంలో ఉంటుంది. ఇవి పచ్చివి చెర్రీస్. ఇంకా మిగతావేమో ద్రాక్ష, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ తెలిసినవే. ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్నదేమో గ్రీన్ పియర్స్. ఇక్కడ దాదాపు అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవేమో అంజూరా కాయలు, అంటే మేడికాయలు అని కూడా అంటారు. ఇవేమో స్ట్రాబెర్రీ కాయలు. ఇవన్నీ కూడా మనకు తక్కువగానే దొరుకుతూ ఉంటాయి, రేట్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఎల్లో ఖర్జూరాలు పచ్చివి. ముందు షాప్లో తీసుకోలేకపోయాము, అందుకని ఇక్కడ తీసుకుంటున్నాము. అన్ని రకాలు ఉన్న ఆ షాప్లో ఈ రెడ్ ఖర్జూరాలు లేవు, అందుకని ఇది వేరే చోట తీసుకుంటున్నాను. ఇవి కూడా పచ్చివే, ఎర్ర ఖర్జూరాలు. కిలో కాయలు 240 చెప్తున్నారు. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఇంకా వేరే మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే B6 విటమిన్ కూడా ఉంటుంది. ప్రోటీన్లు కూడా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్లకు ఇవి మంచి ఫ్రూట్స్. టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉన్నాయి అని. వీటి గురించి కార్లో కూర్చున్నాక చూపిస్తాను. ఇవి రెడ్ కలరు, ఇవి ఎల్లో కలరు సౌదీ ఖర్జూరాలు. చూడండి, ఇవి తింటే ఇలా ఉన్నాయి. కొంచెం తీయగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. బాగున్నాయి, మరి స్వీట్ అయితే లేవు. షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి బాగా పనికొస్తాయి ఇవి. ఈత చెట్టు విత్తనాలు, ఖర్జూరం విత్తనాలు లాగే ఉంది ఇది కూడా. నాటుకోవచ్చు ఇంట్లో మనం. ఇవి
చాలా చప్పగా ఉన్నాయి. ఇవి రెడ్ కలర్ అయితే బాగున్నాయి, కానీ ఎల్లో కలర్ మాత్రం చాలా చప్పగా ఉన్నాయి. ఇవి వగరుగా కూడా ఉన్నాయి, గొంతు పట్టుకుంటుంది. చాలా వగరుగా ఉన్నాయి. ఇవి ఏమాత్రం స్వీట్నెస్ అనేది లేదు, చప్పగా ఉన్నాయి. కడప నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ ఎల్లో కలర్ కాయదైతే విత్తనం ఇలా కాయ చిన్నగా ఉంది కాబట్టి దీని విత్తనం కూడా చిన్నదిగానే ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ఇది. ఇంటికి వెళ్ళాక కట్ చేసి తినాలి. ముఖ్యంగా ఇది కొనడం ఎందుకంటే ఇందులో ఉన్న విత్తనాలు నాటి చెట్లు నాటుకోవడానికి, అందుకని ఇది తీసుకున్నాను. అంటే కొమ్మల నుంచి కూడా చెట్లు పెంచుకోవచ్చు, అలాగే మనము వీటి విత్తనాల నుంచి కూడా చెట్లు నాటుకోవచ్చు. అందుకని తీసుకున్నాను. ఈ విత్తనాలు నాటితే ఎలా చెట్లు వస్తాయి అనేది కూడా నేను చూపిస్తాను. ఈ కాయల నుంచి, ఇందులో ఉన్న విత్తనాల నుంచి చెట్లు ఎలా నాటుకోవచ్చు అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, చూపిస్తాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎక్కువ స్వీట్ ఉండదు. షుగర్ ఉండే వాళ్ళకి బాగా పనికొస్తుంది ఇది. అంటే స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ ఉండే వాళ్ళు తినొచ్చు. ఏ ఫ్రూట్స్ అయినా కూడా లిమిట్గానే తినాలి. మరి స్వీట్ తక్కువ ఉందని ఎక్కువగా కూడా తినేయకూడదు. వీటిల్లో ఫ్రూట్ షుగర్ అనేది కూడా కొంచెం ఉంటుంది కదా, కాబట్టి తక్కువగానే తినాలి. కడప నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి, క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉంది. ఎటువైపు చూసినా ఇవి పాలకొండలు. ఇక్కడ కడప నుంచి తిరుపతి వరకు ఉంటాయి. ఇవి తిరుపతి దగ్గర వచ్చేసి వీటిని శేషాచలం కొండలు అంటారు. ఇక్కడైతే వీటినేమో మేము పాలకొండలు అంటాము. రాయచోటికి కడపకు మధ్యలో ఈ కొండ అయితే ఉంది. దీన్ని గువ్వల చెరువు ఘాట్ అంటారు, ఈ ఘాట్ రోడ్డును. కడప నుంచి రాయచోటికి వెళ్ళేటప్పుడు ఈ ఘాట్ రోడ్డు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదే వీడియోలో అంటే లెంతీ అయిపోతుంది కదా, అందుకని నెక్స్ట్ పార్ట్గా చూపిస్తాను. ఈ కొండల్లో ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి, అలాగే శ్రీగంధం చెట్లు కూడా. ఓకే, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.